ఏపీ అసెంబ్లీ బయట రఘురామకృష్ణరాజు హడావిడి చేశారు. అసెంబ్లీ ఆవరణలోకి తన కార్ని అనుమతించకపోవడంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల కాన్వాయ్ని మాత్రమే లోపలికి పంపిస్తారా? అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యే అందరినీ కలిపే ప్రాంతం అంటూ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 నిమిషాల పాటు ఆయన గేట్ బయటే ఉన్నారు. చివరికి రఘురామకృష్ణరాజు కారును లోపలికి అనుమతించారు అధికారులు. అసెంబ్లీలోకి ఎమ్మెల్యే కారును ఎందుకు అనుమతించబోరని స్పీకర్కు సైతం రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సో మొత్తం మీద ఆయన కార్ని లోపలికి అనుమతించకపోవడంపై రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల కారును మాత్రమే పంపిస్తారా? ఎమ్మెల్యేలను కలిపే చోట ఎమ్మెల్యేలకి ఎటువంటి గౌరవమేనా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అంశంపై స్పీకర్కి లేఖ రాశారు. ఒకసారి అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజేష్, సో ఏం జరిగింది? RRR కార్ని ఎందుకు అనుమతించలేదు? కేవలం మంత్రులకు మాత్రం లోపలికి అనుమతి ఉంటుందా? ఎమ్మెల్యేల కార్లు అనుమతించరా? సో ఏం జరిగింది? ఆయన ఏం చెప్తున్నారు? ఈరోజు అసెంబ్లీకి వచ్చే సమయంలో 3వ గేటు వద్ద 4వ గేటు వద్ద ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వెహికల్ని అక్కడ ఆపేస్తారు. వెహికల్ బయటికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేలు అక్కడి నుంచి దిగి నడుచుకుంటూ అసెంబ్లీకి వస్తుంటారు. కానీ ఈరోజు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాత్రం తన కారుని లోపలికి అలౌ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తే అక్కడ పోలీసులు ఎమ్మెల్యే కారులకి లోపలికి అనుమతి లేదని చెప్పడంతో కొంతసేపు అక్కడ పోలీసులతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొంత వాగ్వాదం చేసినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలకి ఎందుకు ప్రియారిటీ తగ్గిస్తున్నారు, ఎమ్మెల్యేల కార్లు ఎందుకు లోపలికి వెళ్ళకూడదని రఘురామకృష్ణరాజు పోలీసులతో అక్కడ వాదించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రులకు ఉండేటువంటి ప్రియారిటీ మంత్రులకు ఉంటుంది, కానీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ లాంటి కీలక ప్రాంతాలకు అసెంబ్లీ లాంటి ప్రాంతానికి వచ్చేది అందరూ కలిసే ప్రాంతం కాబట్టి ఎమ్మెల్యేల కార్లను కూడా లోపలికి అలౌ చేయాలనేది రఘురామకృష్ణరాజు డిమాండ్. ఈ నేపథ్యంలో నిన్ననే ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఒక లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది. ఆ లేఖ అయితే ప్రస్తుతానికి బయట రాలేదు, కానీ ఎమ్మెల్యేలు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, మంత్రులకే తగిన ప్రాధాన్యత ఇస్తారు, ఎమ్మెల్యేలకు ఇవ్వరంటూ ఆయన ప్రశ్నిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గేటు వద్ద ఎమ్మెల్యేలు దిగి వచ్చే గేటు వద్ద ఆయన కారు ఆపిన తర్వాత కొంత పోలీసులతో ఆయన మాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఆయన కార్ని లోపలికి అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత ఆయన లోపల దిగి కార్ని బయటికి పంపించారు. అయితే జనరల్గా అసెంబ్లీ లోపలికి ముఖ్యమంత్రితో పాటు మా మండలి చైర్మన్ అదేవిధంగా స్పీకర్తో పాటు మంత్రుల వెహికల్స్ మాత్రం లోపలికి అలౌ చేస్తారు, ఎమ్మెల్యేల కార్లు వెహికల్ అయితే అలౌ చేయరు. అయితే ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదనేది రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కలిగి ఉండే ప్రాంతం, అక్కడ ఎమ్మెల్యేని మంత్రులు డివైడ్ చేయడం కరెక్ట్ కాదనేది ఆయన వాదనకు ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ప్రియారిటీ ఇవ్వాలి, ఎమ్మెల్యేల వెహికల్స్ కూడా లోపలికి అలౌ చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అంశంలో స్పీకర్కి లేఖ రాశారు కాబట్టి దీనిపైన మరోసారి ఏమైనా స్పీకర్ని కలిసి కోరతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అసెంబ్లీ చాలా కంజెస్టెడ్గా ఉంది. ఇది జస్ట్ తాత్కాలిక అసెంబ్లీ కాబట్టి లోపలికి ఎమ్మెల్యేలు దాదాపు 175 మంది ఎమ్మెల్యేలు వెహికల్స్ లోపలికి అలౌ చేస్తే కొంత ట్రాఫిక్ ఇష్యూస్ వస్తాయి. అసెంబ్లీ బయట ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కార్ల పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు వచ్చే క్రమంలో కూడా కొంత ట్రాఫిక్ ఇష్యూ అనేది వస్తుందనేది పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల వెహికల్ అన్ని కూడా లోపలికి అలౌ చేస్తే కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చినప్పుడు లేకపోతే మండలి చైర్మన్ స్పీకర్ వెహికల్స్ వచ్చినప్పుడు కొంత ట్రాఫిక్ ఇష్యూస్ వస్తాయి, కనుక కొంత ప్రోటోకాల్ ఇష్యూ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణం దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలకి లోపలికి అనుమతి లేదనేది పోలీసులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కూడా ప్రియారిటీ దక్కాల్సి ఉందనేది రఘురామకృష్ణ చెప్తున్న నేపథ్యంలో ఆయన మరోసారి ఏమైనా స్పీకర్ని కలిసి ఫిర్యాదు చేస్తారా లేకపోతే చంద్రబాబుని కలిసి ఎమ్మెల్యేల వెహికల్స్ కూడా లోపలికి అలౌ చేయాలని కోరతారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం రఘురామకృష్ణరాజు మాత్రం తెలుస్తోంది. నిజమేనా స్పీకర్కి ఏమైనా లేఖ ఆయన పొందుపరిచారు? ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేల వెహికల్స్ వాహనాలను కూడా అసెంబ్లీ లోపలికి అలౌ చేయాలనే అంశాన్ని కోరుతూ స్పీకర్కి లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఆ లేఖ అయితే ప్రస్తుతానికి బయట రాలేదు, కానీ ప్రధానంగా ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ ఆయనైతే లేఖ రాశారు. దీని మీద స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన ఒక క్లారిటీ అయితే సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఉదయం అయితే పోలీసులతో కొంత వాగ్వాదం చేసినట్టు తెలుస్తుంది. చేసిన తర్వాతే రఘురామకృష్ణరాజు వెహికల్ని అయితే లోపలికైతే అలౌ చేసినట్టు తెలుస్తుంది. మనోజ్. రైట్ రాజేష్, సో మొత్తం మీద ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఈరోజు హాట్ టాపిక్ గా మారారు. ఒకవైపు జగన్తో ఆయన ముచ్చటించినటువంటి విషయం ఇప్పటికే చర్చనీయాంశం అవుతోంది, పెద్ద ఎత్తున వైరల్గా మారింది. సో అసలు ఏం మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడిన కూడా ఇప్పటికే ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క వాదన వినిపించడం జరిగింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు, నాకు ఎప్పుడు కూడా జగన్ శత్రువు కాదు, ఆయన ప్రతిపక్ష నేతగా రావాలంటూ కూడా ఆయన చెప్పినట్టుగా ఆర్టీవీతో మనం ఇప్పటికే ఆడియో కూడా విన్నాం. సో ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా రఘురామకృష్ణకు సంబంధించి మరొక అంశం, అంటే ఆయన కార్ని లోపలికి అనుమతించలేదంటూ అసెంబ్లీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆయన అసెంబ్లీ దగ్గర ఒక 5 నిమిషాల పాటు బయటే ఉన్నారు. కేవలం మంత్రుల కార్లు మాత్రమే లోపల రాణిస్తారా, ఎమ్మెల్యేలు అయితే లోపలికి అనుమతించారంటే కూడా ఆయన కొంత సీరియస్ అయినట్టు తెలుస్తోంది. తిరిగి అధికారులు లోపలికి అనుమతించారని లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్పీకర్కి కూడా కారు లోపల పెట్టేటువంటి అంశం మీద ఆయన స్పీకర్ కూడా లేఖ ద్వారా కొంత ఫిర్యాదు చేసినట్టుగా, లేదంటే ఆయన యొక్క
బాధను వ్యక్తపరిచినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద రఘురామకృష్ణరాజు ఈరోజు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్.